తిరిగి ఆశ వచ్చి మూడోసారి ప్రయత్నించి పంట వేసుకుందాము, ఈసారి కాపాడుకుందామంటే ఇప్పుడు కోతకాలం వస్తూ ఉంటే చేతులు అనుకుతున్నాయి. ఎక్కడ ఏం వారు తినాల్సి వస్తుందో ట్రామాలోకి వెళ్ళిపోయారు. పానిక్ అటాక్స్ వస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బ. మొదటి సంవత్సరం పోయింది, రెండో సంవత్సరం పోయింది. అలా చూస్తూ ఉంటే మూడో సంవత్సరం కూడా నష్టం అయిపోయింది. పడిన దెబ్బ ఎన్నిసార్లు పడతారు? మూడో సంవత్సరం నష్టం, నాలుగో సంవత్సరం నష్టం, ఐదో సంవత్సరం 6, 7 సుదీర్ఘ సంవత్సరాలు జరిగిన గాయమే జరిగింది. ఇప్పుడు వారు భయాందోళన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 7వ సంవత్సరం అయిపోయింది. 8వ సంవత్సరం వచ్చేసరికి ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే, గిద్యోను అంటున్నాడు, ఇప్పుడు నేను ఎలా ఒకవేళ ఏమన్నా చేసినా సరే, దేవుడు నాకు ఒకవేళ ఈ పంట ఇచ్చినా సరే, ఈ గోధుమలు ఇచ్చినా సరే, నేను దీన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే వెళ్ళి గానుగ చాటున నేను దాక్కోవాలి. ఐ విల్ హైడ్ మై సెల్ఫ్. ఈరోజు దాక్కునే పరిస్థితి వచ్చేసిందా? నీ కూడు నువ్వు తినలేని పరిస్థితి, నీ స్వాతిని అనుభవించలేని పరిస్థితి, ఈరోజు నీ పిలుపుల సమృద్ధిని నువ్వు తినలేని పరిస్థితి వచ్చిందా? కారణం ఏంటంటే 7 సంవత్సరాలు దెబ్బ మీద దెబ్బ, గాయం మీద దాయం, ఆ మిద్యానీయులు దండువలని మీద పడి నీకు రావాల్సిన స్వాస్థ్యాన్ని తినేశారా? యు గాన్ ఇంటు స్టేజ్ ఆఫ్ పానిక్ అటాక్. భయపడిపోతున్నావు. ఎంత భయపడిపోతున్నావు అంటే, ఇక నేను దాచుకోను, నాకు తప్ప నాకేమీ లేదు, దాచుకోవడం తప్ప నాకు శరణం లేదు. చివరికి సంతోషంగా తినలేని పరిస్థితి, సంతోషంగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి, సంతోషంగా ఆయన స్వాస్థాన్ని ఆయన అనుభవించాలని దుస్థితికి దిగజారిపోయాడా? ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అంతా కూడా అలా అయిపోయింది. ఈరోజు అలాంటి భయంతో పరిస్థితులు దేవుని మందికి వచ్చావా? లైవ్లో కూర్చొని వాక్యం వింటూ ఉన్నావా? ఐ డోంట్ నో వాట్ న్యూస్ ఐ మైట్ హ్యావ్ టు హియర్ నౌ. దాచుకుంటున్నాడు. ఈరోజు దాచుకునే పరిస్థితి ఉంటే దేవుడు కలుస్తుని అంటున్నాడు, యెహోవా దూత అంటున్నాడు, ఓ గిద్యోను, గానుగ చాటున దాచుకున్న ఓ గిద్యోను, పరాక్రమం గల శూరుడా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పరాక్రమం గల శూరుడా ఎవరినంటున్నా? నన్ను ఇంకెవరన్నా తిరిగాడు తిరిగి చూసా. నిన్నే యా గిద్యోను రా,